స్తోత్రము స్తోత్రము స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు నాయన. ఎన్ని స్తుతులు చెల్లించినా నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభా. తండ్రి నీ సన్నిధిలో గడిపే కృప మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా శుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను దీవించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ కవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ కవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము. ఆమేన్. కళ్ళు మూసుకొని దేవుని యొక్క ఘననామాన్ని ఘనపరుస్తూ ఆయన మన మధ్య వివరించబోతున్నాడని మనం నీకే అర్పించి కీర్తింతు. ఎవరు కళ్ళు తెరుచుకోవద్దు, కళ్ళు మూసుకొని. నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. అందరూ మరలా. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, ఉన్నావులే ప్రతిక్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతిక్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నా ఊపిరి నా కాపరి నీవే, నీవే
నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు. అదే మాట, నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఈనాటికి. నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఈనాటికి. నీవేనయ్యా ఆరాధన, నీవేనయ్యా ఆరాధన, నీవే నీవే నా యేసయ్యా, నీవే నీవే ఆరాధ్యుడా. నీలోనే దాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఈనాటికి. ఆమేన్. శక్తివంతమైన ఆరాధన గురించి ఉండగా బలమైన దేవుని యొక్క కార్యాలు మన మధ్యలో జరిగించబడును గాక. ప్రభు మనకు బలపరుచును గాక, మనకు తోడైందును గాక. మన హస్తము మన పైన చాపి నూతన సంవత్సరం అంతా నడిపించును గాక. శక్తి కలిగిన కార్యాలు, బలము కలిగిన కార్యాలు విశ్వాసముతో మీరు నడుచుచూ ఉండగా ప్రభు మన పక్షమై మన వెన్నంటి అగ్ని స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నడిపించుచున్న దేవుడు. బలమైన హస్తం మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మనందరినీ బలపరుచును గాక. బలమైన కార్యములు ఆయన మన ఎదుట చేయును గాక. బలమైన కార్యములు చేయుచున్న దేవుడు మన మధ్యలో సంచరించబోతున్న సమయం పొందుకో, పొందుకో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో, పొందుకో యేసు నామములో పరిశుద్ధాత్మను మీరు అనుభవించుదురుగాక. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన మేలుల చేత తృప్తి పరచబడుదురుగాక. నా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నా ప్రభు మీ వెన్నంటి నడుచునుగాక. ప్రభు మీరు దాచునుగాక. ప్రభు యొక్క ఆత్మ మీకు తోడై ఉండునుగాక. ఈ నూతనమైన సమయంలో నూతనమైన ఆరాధనలో దేవుని కనపరచడానికి వచ్చిన నీ ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కనుక ప్రభువును మోసుకుని మీరు వెళ్ళుదురుగాక. దేవుడు ఆ రీతి మిమ్మల్ని బలపరచునుగాక. ఆ రీతిగా దేవుడు మీ ఎదుట కార్యములు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అదిగో ప్రభు యొక్క తాకిడి, ప్రభు యొక్క తాకిడి మిమ్మల్ని తాకబోచి ఉండగా, ప్రభు యొక్క తాకిడి మిమ్మల్ని తాకబోచి ఉండగా ఆ యొక్క చల్లని మెల్లని స్వరము చేత ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారి భయపడవద్దు, ప్రభు నీతోనే ఉన్నాడు. నరమాత్రుడా నీకేమి హాని కలగదు, మీరు చక్కగా నిలబడమని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ సంవత్సరం అంతా దేవుని కొరకు మీరు నిలబడుదురుగాక, పరిశుద్ధత కలిగి జీవించుదురుగాక. యేసు నామములో మీ యొక్క ప్రతి బంధకములు పంపబడునుగాక. రైతు దేవుడు కార్యాలు చేయునుగాక. ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని మీకు ఎక్కడైతే బాగాలేదు అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ నూతన సంవత్సరం మీకున్న బలహీనతల నుంచి దేవుడు విడిపించిపోతూ ఉన్నాడు. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని దేవుడు తాకాడని నేను నమ్ముతూ ఉన్నాను. బలమైన ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఇక్కడ జరిగి ఉన్నది. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి హస్తాలపైన నీ బలమైన హస్తం ఉంచండి. ప్రభావాన్ని లోనికి పంపించండి, శక్తిని లోనికి పంపించండి. అరికాలముకు నడినెత్తున్న ప్రతి బలహీనత యేసునామములో బయట పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు పవర్ టచ్ చేస్తూ ఉన్నాను. ఈ క్షణమే ప్రతి బలహీనతను నజరేయుడైన యేసునామములో బయట పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. మటుమాయం కింద రోగాలన్నీ కూడా నయమైపోతున్నాయి, చీకట్లు కాలిపోతున్నాయి. ప్రతి రోగాన్ని, దీర్ఘకాల వ్యాధులు ఈ క్షణంలో మటుమాయం కింద బయటకు పోతున్నాయి. అమ్మ ఇప్పుడు చెక్ చేసుకోండి. మీకున్న దేవుడు నన్ను బాగు చేశాడన్న వారు మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభేక్ నామని కనపడతాం. మీకున్న ప్రతి బలహీనత నుంచి దేవుడు విడుదల చేశాడు. ఈ చిన్ని స్తుతి అర్పణ ఈ బంగారు పాత్రలో సమర్పించుకుంటున్నాం తండ్రి. కూర్చుందాం, అందరు కూడా కూర్చుందాం.